6 గుంటలు కాదు 50 కోట్ల భూమి. సో రాజలింగం హత్య కేసులో మరో కొత్త కోణం బయటపడ్డది. అక్కడ రాజలింగంను హత్య చేసిన తర్వాత అందులో నిందితులో ఉన్నటువంటి ఒకరు వేరే ఒక ఫోన్ నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడినటువంటి విషయం బయటకు రావడంతో ఆయన కూడా ఆ ఎంక్వైరీ చేసిన క్రమంలో ఆయన కూడా అబ్స్కాండ్లో ఉన్నాడంట. ఆయన ఇప్పటివరకు కూడా ఎక్కడ ఉన్నాడో తెలియరావడం లేదు. సో ఇది జరుగుతున్నటువంటి విషయం. రాజలింగం హత్య కేసులో కొత్త కోణాలు. భూపాలపల్లి మర్డర్తో హైదరాబాద్ లింకు. 14 ఎకరాల గ్యాబ్ ల్యాండ్ కబ్జాను అడ్డుకున్నటువంటి రాజలింగం అదే కేసులో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారా? ఎస్పీ కార్యాలయం ఎదుట గార్డ్ ఎందుకు లేడు? ఆ సాయంత్రం వీధి లైట్లు ఎందుకు వెలగలేదు? లొంగిపోవాలని నిందితులకు సూచించింది ఎవరు? లొంగిన ఇద్దరికి కత్తి ఎత్తేంత బలం ఉన్నదా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను మిత్రులారా. దీనిలో చాలా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ రాజలింగం హత్య కేసులో చాలా రకాల కోణాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకో నిర్లక్ష్యం వహిస్తున్నదా అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇక్కడ రాజలింగం హత్య కేసు అది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఒకసారి మనం చూసినట్లయితే ఎవరు చంపారు ఇక్కడ కొంతమంది రేణుకుంట్ల సంజీవ్ అని చెప్పేసి ఒక అతను రేణుకుంట్ల సంజీవ్. సో ఈయన ఎవరికి దగ్గర అనేది ఇద్దరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఇద్దరు నాయకులకు దగ్గర. ఒకరు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్. ఈ ఇద్దరికి దగ్గర. ఈ ఎమ్మెల్యే ఎవరికి దగ్గర? కేటీఆర్ దగ్గర. కేటీఆర్ ఎవరు? కేసీఆర్ కొడుకు. సో ఇక్కడ రేణుకుంట్ల సంజీవ్ ఆయన ఇక్కడ రాజలింగంను చంపిన తర్వాత రేణుకుంట్ల సంజీవ్ ఈ టీం ఏదైతుందో వీళ్ళ నుంచి ఇక్కడ వైస్ చైర్మన్కు ఫోన్ అయిందట. అది అసలు ట్విస్ట్. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఈ కోణంలో ఎందుకు విచారణ జరగట్లేదు? సో ఇదే కోణంలో ఎస్పీ లీవ్లో ఉన్నాడు అని అంటూ ఉన్నారు. తర్వాత ఏఎస్పీ కూడా లేరు, అందుబాటులో లేరని చెప్పేసి అంటూ ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా మరి ప్రస్తుతం ఉన్నారా? వీళ్ళ జరుగుతుందా లేదో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ రాజలింగం హత్య కేసు లింక్ అనేది ఇట్లా ఎస్టాబ్లిష్ కావాలి. ఇట్లా ఎస్టాబ్లిష్ చేయగలిగితే అన్ని విషయాలు బయటపడతాయి. ఇది 50 కోట్ల భూమి అని చెప్తున్నప్పటికి కూడా ఇది చాలా పకడ్బందీగా వీళ్ళని కనుక విచారణ చేస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. కేటీఆర్ కూడా బుక్ అవుతాడా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ 50 కోట్ల భూమి అంటారు. 50 కోట్ల భూమి ఎవరిది? అది కూడా మనం మాట్లాడాలి కదా. సో 1000 ఎకరాల వారసత్వ భూములపై గోనె వంశీ కృష్ణ ఫైట్. భూపాలపల్లిలో గోనె ముత్యంరావు అని ఎప్పుడో పాత తరం వ్యక్తి, ఆయనకు కొన్ని 1000 ఎకరాల భూములు అక్కడ ఉండేవి. ఆనాడు నక్సట్ల ప్రభావం కావచ్చు, లేకపోతే సీలింగ్లో భూమి పోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ సీలింగ్ భూముల పైన ఈ గోనె ముత్యంరావు యొక్క వారసుడు ఎవరైతే ఉన్నారో గోనె వంశీరావు యొక్క కన్నుబడ్డది. సో అక్కడ ఎక్కడ ఖాళీలను పడితే అక్కడ 2 రకాలు ఉంటారండి. ఒకటి గోనె ముత్యంరావు ల్యాండ్స్ అంటారు, రెండోది కాసిం ల్యాండ్స్ అంటారు. సో ఇది అప్పుడు నిజాం కాలం నుంచి వచ్చినటువంటి ల్యాండ్స్ ఉంటాయి. సో ఈ కాసిం అనేటువంటి ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి వారసులు ఎవరుతున్నారో వీళ్ళు ఎక్కడ ఖాళీ భూమి కనబడ్డా, లేకపోతే అక్కడ ఎవరైనా పేదోళ్ళు ఒక 20-30 సంవత్సరాల నుంచి పేదోళ్ళు ఎవరైనా కానీ అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నా కానీ వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా కోర్టుల్లో కేసులు వేసేసి పాప ఆ జీవితాల్లో, ఆ మధ్యతరగతి జీవితంలో చీకటి నింపే ప్రయత్నం చేస్తారు ఈ దుర్మార్గులంతా కూడా. ఇటు కాసిం సంబంధించినటువంటి వారసులు కావచ్చు, లేకపోతే వంశీకృష్ణ సంబంధించినటువంటి వారసులు కావచ్చు, వీళ్ళంతా కూడా అదే చేస్తారు. సో 15 రోజులుగా భూపాలపల్లికి ఎందుకు తిరుగుతున్నారు? భూపాలపల్లిలో ఆయన ఎవరెవరిని కలిశారు? కొత్త హరిబాబును రంగంలోకి దింపింది ఎవరు? కొత్త హరిబాబు నిందితుడు సంజీవ్ ఎన్నిసార్లు కలిశారు? పార్టీలకు అతీతంగా ఏకమై హత్య నీరుగార్చే యత్నం. ఆ అవసరం ఎందుకు? ఎవరికి? ఏకమైన అగ్రవర్ణం 2 గంటలు క్లోజ్ చేసేలా ప్రయత్నాలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఒక హత్య వెనుక అనుమానాలకు తావిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి అవినీతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై హతుడు రాజలింగమూర్తి గతంలో కేసు వేయకపోతే ఆయన హత్య విషయంలో ఇంత చర్చ జరిగి ఉండేది కాదేమో. ఈ హత్య కేసు నీరుగార్చేలా కొందరు వ్యవహరించినటువంటి తీరు ఏదైతుందో ఎన్నో అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. రేణిగుట్ల ఫ్యామిలీ అడ్డు పెట్టుకొని కొందరు ఏకమయ్యారని భూపాలపల్లి కోడెక్కుస్తున్నట్టు చూస్తాను. సో ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడాలి మిత్రులారా. బీసీల పైన ఏ విధమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, అగ్రవర్ణాలు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి నేను కొంతమంది విమర్శలు చేయొచ్చు కాక, కానీ ఇదే జరుగుతున్న విషయంలో మనం చాలా స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ దళితులు మన సమాజంలో ఎట్లుంటారంటే దళితులు, బీసీలు, ఓసీలు అగ్రవర్ణాలు కోరాదు.
ఒకవేళ ఇక్కడ చూడండి, ఇప్పుడు చంపింది ఈ రాజలింగం హత్య కేసులో చంపింది దళితులు, చంపబడ్డది బీసీ, చేయించింది అగ్రవర్ణాలు. ఓకే, ఇది సమాజంలో జరుగుతున్నటువంటి రొటీన్ ప్రక్రియ. ఇక్కడ అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి తప్పులను ఎప్పుడైనా బీసీలు ప్రశ్నించినటువంటి క్రమంలో అగ్రవర్ణాలు ఏం చేస్తారంటే ఈ దళితులను వాడుకొని బీసీల పైన దాడులు చేపిస్తారు. పాపం దళితులు అన్నాక ఏం లేదు, కానీ అక్కడ వాళ్ళ పరిస్థితుల ప్రభావం, వీళ్ళ యొక్క అగ్రవర్ణాల యొక్క పెత్తందారితనం వల్ల దళితులు బీసీల మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉంటాయి. అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు చూడండి, మెజారిటీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బీసీలపైనే ఉంటాయి. 95% బీసీలపైన ఉంటాయి, ఒక 5% మాత్రం అగ్రవర్ణాలపైన ఉంటాయి. దీనిపైన ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు ఆలోచించాలి. ఈ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, దీనికి గల కారణాలు ఏంటనే విషయంలో కొంత ఆలోచించాలని చెప్పి కూడా కోరుతాను. ఇదే క్రమంలో ఇక్కడ రాజలింగమూర్తి ఏమో బీసీ, ఇక్కడ చంపిందేమో రేణికుంటలోనేమో మాదిగ కమ్యూనిటీ. ఓకే, ఇక్కడ చంపించిందేమో అగ్రవర్ణాలు, ఇక అందరూ ఉంటారు. అలాగే కేసీఆర్ నుంచి మొదలు పెట్టుకుంటే గంట వెంకట నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ కూడా ఉంటారు. ఇది జరిగింది. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి 2 గంటల్లో క్లోజ్ చేసేలా ఉండాలని బహిరంగంగానే ఓ నేత మాట్లాడడం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ సామాజిక వర్గం వారంతా కలిసిపోయి ఈ కుట్ర చేశారా అనే విమర్శలు వెలువెత్తున్నాయి. సామాజిక వర్గం అంటే ఎవరు? ఇగో ఈయన వంశీకృష్ణ ఎవరు? వెలమ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి. సో ప్రతి భూమికి అడ్డుగా వస్తున్నాడనే కారణంగా అందరి కళ్ళలో ఆనందం కోసం ఈ పని చేశామని చెప్పుకోవడం సంచలనం రేపుతున్నది. అందరూ చెబుతున్నటువంటి 6 గుంటల భూమి వివాదం కాదని 50 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమికి ఈ హత్యకు లింకు ఉందని తెలుస్తున్నది. దీంతో తవ్వే కొద్దీ ఇంకా ఎన్ని భయంకర నిజాలు బయటపడుతున్నాయో అనే చర్చ సాగుతున్నది. లోకల్ పోలీసులు కాకుండా ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తేనే నిజాలు బయటపడతాయని ఈ వ్యవహారాలతో పరిచయం ఉన్నవారు చెబుతున్నారు. వీటికి సమాధానాలు ఏవి చూడండి. ఎస్పీ కార్యాలయం ముందు రాజలింగమూర్తిపై కత్తులతో దాడి చేసిన సమయంలో స్ట్రీట్ లైట్స్ ఎందుకు వెలుగుతలేవు? హత్యకు ఉపయోగించిన కత్తిని 18 గంటలైనా పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారు అనేది గమనిస్తే పోలీసులకు తెలిసే ఈ హత్య జరిగిందా అన్న అనుమానాలు, ఆరోపణలు గుప్పంటున్నాయి. సాధారణంగా ప్రతి హెడ్ క్వార్టర్ ముందు గార్డు ఉంటాడు. భూపాలపల్లి అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట ఆ సమయంలో గార్డు ఎందుకు లేడన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 50 కోట్ల హిస్టరీది. అటవీశాఖ భూ స్కామ్పై గతంలో స్వేచ్ఛ ఈ ఏడాది ఏప్రిల్లో కథనాన్ని ప్రచురించింది. కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 106 ఎకరాలు తమవే అంటూ కాపాడుకున్నది. దాని విలువ 350 కోట్లు. అదే భూమి పక్కన సుమారు 14 ఎకరాల గ్యాప్ ల్యాండ్, ఇరు గ్రామాల మధ్య మిగులు భూమి తమకే ఇవ్వాల్సిందిగా ముత్యంరావు అనేటువంటి భూస్వామి కుటుంబం లాబింగ్ చేస్తున్నది. ఈ భూమికి 1003 సర్వే నెంబర్ను ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి విలువ సుమారు 50 కోట్ల అంచనా. మంత్రికి చెందినటువంటి వెంకట ముత్యంరావు కుటుంబానికి చెందిన భూపాలపల్లి జంగిడి ప్రాంతంలో 1400 ఎకరాల భూమి ఉండేది. సీలింగ్లో దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందులో భూపాలపల్లిలో 19 ఎకరాలను ప్రభుత్వం అదనంగా తీసుకున్నదని, ఆ భూమి ప్రధాన రోడ్డుకు వచ్చేలా ఇవ్వాలని వారసుడు గోనె వెంకట వంశీకృష్ణారావు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఇదే అదనంగా నేతల శాఖ కలెక్టర్ కూడా 2002లో ఉత్తర్వులు ఇచ్చారు. కొంపెల్లి రెవెన్యూ పరిధిలోని ఫారెస్ట్ భూములకు భూపాలపల్లి సర్వే నెంబర్ 324లోని భూములకు మధ్య భూమి కావడంతో ఈ గ్యాప్ ల్యాండ్ ప్రభుత్వానికి చెందాల్సిందని దానిని ప్రైవేట్ పరం చేయడం తగదంటూ రాజలింగమూర్తి లీగల్ ఫైట్ చేశారు. ఫారెస్ట్ భూమిని ఎలా ఇస్తారని ఫారెస్ట్ అధికారులు అడ్డం తిరిగారు. దీనిపైన మృతుడు అధికారులపైన ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. రాజలింగం పైన రౌడీ షీట్ ఓపెన్ చేయించడంలో వంశీకృష్ణ కేసులే కీలకంగా మారాయంటూ చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మళ్ళీ ఫైల్లో కదిలికి వచ్చాయి. దీన్ని అడ్డుకొని రాజలింగం లీగల్ ఫైట్ కొనసాగించారు. ఇదే భూపాలపల్లిలో ధరణి వచ్చిన తర్వాత 800 ఎకరాలు ఓ ముస్లిం కుటుంబం పేరు మీద నమోదు అయింది. ఇలా భూస్వాములు వారసత్వం అంటూ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత రాజకీయ రైతుల అండదండలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి విషయాలు బయటికి పొక్కుతా ఉన్నాయి. ఇలా కొనసాగుతున్న విచారణ కుటుంబ సభ్యులకు ఎన్నో అనుమానాలు అంటూ చూస్తూ ఉన్నాం. సో వంశీకృష్ణ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా కొత్త హరిబాబు, వీళ్ళందరూ కలిసి ఇందులో ఉన్నారా అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి. కాళేశ్వరం విచారణకు ముందు ఈ హత్య ఎందుకు జరిగిందో విచారణలో తేలుస్తారా? హైదరాబాద్లో పుట్టి పెరిగినట్టు గోనె వెంకట వంశీకృష్ణారావు పదే ఇటీవల భూపాలపల్లికి ఎందుకు వెళ్ళరు? ఎవరెవరిని కలిశారు? ఇదే ఒక్కసారి కాదు, 4-5 సంవత్సరాల నుంచి వెళ్తూనే ఉన్నాడు ఆయన భూపాలపల్లికి. ఇది తెలియాల్సిన విషయం. గంటరాంచడిన హరిబాబు ఇంకా అజ్ఞాతంలో ఎందుకు ఉన్నాడు? నిందితుల లొంగిపోయారు. 2 గంటల్లో క్లోజ్ అవుతున్నట్టు పోలీసులు. పొలిటీషియన్ సీఎం ఆరా తీయకపోతే అలానే క్లోజ్ చేసేవారా? వీళ్ళు వేసుకున్న స్కెచ్కు సీఎం ఆదేశాలు అడ్డంకే మారాయా?
పోలీస్ క్వార్టర్స్ని స్పాట్గా ఎంచుకోవడం వెనుక సేఫ్ అనుకున్నారా? హత్య కేసులో చేయాల్సిన పోలీసుల ప్రాసెస్ సరిగ్గానే జరిగిందా? హత్యకు వాడిన అసలైన కత్తి స్పాట్లోనే ఉన్నా ఎందుకు పరిశీలించలేదు? చేసింది వాళ్ళు లొంగిపోతారు అంటూ ఎస్పీకి ఫోన్ చేసినట్టు ఆరోపణలు వచ్చిన వ్యక్తులు ఎవరు? 7-6 నిమిషాలకు మర్డర్ అయితే 2 గంటల్లోనే ఇద్దరు లొంగిపోయారు. మరో ఇద్దరిని ఆపింది ఎవరు? ఆ 2 గంటల్లో ఎవరెవరికి మధ్య ఫోన్ కాల్స్ నడిచాయి? ఆ నలుగురు గురి తప్పకుండా పోటు వేసేంత ప్రొఫెషనల్ కిల్లర్స్గా ఎవరు తయారు చేశారు అంటూ చూస్తున్నాం. సో అసలు ఇద్దరు లొంగిపోయారు, ఇంకో ఇద్దరు ఎక్కడున్నారు ఏందనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో రాసి పెట్టుకోండి మిత్రులారా, ఈ రాజలింగమూర్తి యొక్క కేసును స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కనుక ఎంక్వైరీ చేస్తే అది ముందుకు సాగదు, అది కేసు క్లోజ్ చేస్తారు. ఇమీడియట్గా దీనిపైన సిబిసిఐడి కానీ సిట్ ఎంక్వైరీ వేయకపోతే దీని వెనకాల ఉన్నటువంటి నిజాలు బయటికి రావాలనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ దీనిపైన కొంత దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా కోరుతాను. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో, చాలా కాన్స్పిరసీ ఉంది, అది బయటికి రావాలి. బయటకు వస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి.